రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఒక్కసారిగా సోమవారం సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో భూమి ఒక్కసారిగా కంపించిందంటూ సోషల్ మీడియా మాధ్యమాల్లో ప్రజలైతే చర్చించుకుంటున్నారు. ఏ సోషల్ మీడియా ఓపెన్ చేసినా కూడా వాట్సాప్ సోషల్ మీడియా స్టేటస్లో కూడా భూమి కంపించింది, వేములవాడలో భూకంపం, రాజన్న సిరిసిల్ల జిల్లాలో భూకంపం అంటూ సామాజిక మాధ్యమాల్లో అయితే ఈ చర్చ జరుగుతోంది. అయితే ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని కొరుట్ల బస్టాండ్ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ స్థానికంగా కొందరు ప్రజలు ఉన్నారు. అసలు ఇక్కడ భూమి కంపించిందా లేక స్తంభించిందా, దీనికి సంబంధించిన అంశాలను మనం అడిగి తెలుసుకుందాం. అయితే దీనిపై అధికారులు మాత్రం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఏం రాలేదు. అయితే భూమి కంపించిందా లేకపోతే ఎక్కడైనా బ్లాస్టింగ్ జరిగిన సంబంధించిన భూమి కంపించిందా, దానికి సంబంధించిన సమాచారం అయితే తెలియాల్సి ఉంది. పిడుగుపాటుకు గురైందని కూడా కొందరు అపోహలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ భూమి గతంలో కూడా గత కొన్ని మాసాలుగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా భూమి కంపించినట్లు రెక్టర్ స్కేల్ మీద నమోదైన సందర్భాలు ఉన్నాయి. అఫీషియల్గా కూడా అధికారులు మాత్రం అనౌన్స్ చేశారు. అయితే ఈదికి సంబంధించిన అంశాలను మాత్రం అఫీషియల్గానైతే అనౌన్స్ కాలేదు. కాకపోతే ఇప్పటికే కొన్ని క్షణాల్లోనే భూమి కంపించినట్లు సామాజిక మాధ్యమాల్లో అయితే ఈ వార్త మాత్రం చెక్కలు కొడుతుంది. మనం దీనికి సంబంధించిన అంశాలను స్థానికంగా ఉన్న ప్రజలను అడిగి తెలుసుకుందాం. నా పేరు అయిత వెంకటేశ్వర్లు. ఇప్పుడు ఒక అరగంట క్రితం ఒకసారి ఒక పెద్ద ఏదో లారీయో ఏదో పోయినట్టు బాగా శబ్దం వచ్చింది. తీరా ఒక నిమిషం తర్వాత భూమి కదిలింది అనే ఫీలింగ్ వచ్చింది. ఇంట్లో వస్తువులు కూడా కొంచెం అటు ఇటుగా కదిలినాయి. అంటే ఇది అఫీషియల్గా అనౌన్స్ కానప్పటికీ గతంలో కూడా భూకంపం వచ్చిందని అఫీషియల్ అనౌన్స్మెంట్ అయింది. ఇప్పటికైతే అనౌన్స్మెంట్ ఏం రాలేదు, కానీ సోషల్ మీడియాలో అయితే భూకంపం అంటూ ప్రచారం జరుగుతుంది. నా ఎక్స్పీరియన్స్ కూడా భూకంపమే వచ్చింది. అది ఎంత రికార్డులో ఎంత అనేది తెలియదు, కానీ భూకంపం మాత్రం కన్ఫామ్గా వచ్చింది. మాది కొరుట్ల బస్టాండ్లో కిరాణా షాపు. నేను ఇంతకుముందు షాప్లో కూర్చున్నప్పుడు చైరు సామాను నేను అదిలినట్టు అనిపించింది. సౌండ్ కూడా వచ్చింది బాగా. అది భూకంపం కిందనే లెక్క. జై శ్రీరామ్. నా పేరు రాజేష్ కుమార్ అండి. నేను చిన్న హోటల్ నడిపించుకుంటున్నాను ఇక్కడ. ఒక అర్ధగంట క్రితం ఒకటేసారి కరెంట్ రాగానే వెంటనే ఒకసారి భూమి అదిరింది. ఒకేసారి లేచి బయటకు వచ్చాము. బయట రాగానే తక్కువ అయిపోయింది. ముందు సౌండ్ వచ్చిందండి, ఆ తర్వాత కొంచెం కంపించింది. భూకంపమే అనిపిస్తుందండి, మరేంటో మనకి తెలియదు. ఇంకా చిల్క దామోదర్, వేములవాడ కొట్ల బస్ స్టాండ్ మాది. ఇక్కడ షాపు ఇందాక కూర్చున్నప్పుడు జస్ట్ ఒక అరగంట క్రితం ఇట్లా భూకంపం వచ్చినట్టు అయింది. సో భయపడి బయటకు వచ్చేసరికి భూమి మొత్తం కంపించింది. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా అయితే భూమి కంపించిందంటూ సామాజిక మాధ్యమాల్లో సోషల్ మీడియాలో ఒక వార్త అయితే చక్కర కొడుతుంది. అయితే దీనిపై రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఏమనుకుంటున్నారు, ఈ సాయంత్రం సమయంలో ఒక్కసారిగా భూమి కంపించినట్లు కూడా మనకు స్థానిక ప్రజలైతే చర్చించుకుంటూ ఉన్నారు. అయితే ఇది భూమి కంపించదా లేక పిడుగుపాటుకు గురైన శబ్దమా లేక ఏదైనా బ్లాస్టింగ్ సంబంధించిన గ్రానైట్ బ్లాస్టింగ్ సంబంధించిన ఏదైనా భూమి ఒక్కసారి షేక్ అయిందా అనే అంశాలను అయితే చర్చించుకుంటూ ఉన్నారు. కొందరు అయితే కరాఖండిగా ఇది భూకంపం అని కూడా చెప్తా ఉన్నారు. అయితే ఏదేమైనప్పటికీ గత కొన్ని మాసాలుగా చూసుకుంటే కూడా భూమి కంపించిన వార్తలు మనం అఫీషియల్గా అధికారులు అయితే అనౌన్స్ చేశారు. అయితే ఈ రోజు మాత్రం సాయంత్రం పూట భూమి కంపించింది అనే సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం అయితే రావాల్సి ఉంది. అయితే ఇప్పటికైతే గత కొద్ది రోజులుగా చూసుకుంటే రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా కూడా క్లైమేట్ మాత్రం భిన్నంగా ఉన్న వాతావరణం కంటే భిన్నంగా మనకైతే దర్శనమిస్తుంది. ఓ ప్రాంతంలో ఎండ, ఓ ప్రాంతంలో వర్షం, ఈదురుగాలులు, చిరుజల్లులు కూడా కురిసిన సందర్భాలు ఉన్నాయి. దీంతో గత 2 రోజులుగా 3 రోజులుగా చూసుకుంటే భిన్నమైన వాతావరణాన్ని అయితే ఈ వేసవి నేపథ్యంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఒక్కసారిగా సోమవారం సాయంత్రం అయితే భూమి ఒక పెద్ద శబ్దంతో కూడిన భూమి స్తంభించినట్టు మాత్రం రావడంతో ఒక్కసారిగా షాపుల్లో, సముదాయాల్లో ఉన్న బస్సుల కోసం వెయిట్ చేస్తున్న ప్రజలు కూడా ఒక్కసారిగా రోడ్డుపైనే ఉండి అయోమయానికి గురైన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది.